చివరిసారిగా సార్ మన దేశ రాజకీయాలకు సంబంధించి మరొక ప్రశ్న సార్. ఇంత భిన్నమైన వైవిధ్యం, భిన్నత్వం నేపథ్యం కలిగినటువంటి భారతదేశంలో దేశ సమగ్రతను కాపాడేందుకు గాను దామాషా ఎన్నికల విధానం ఏ మేరకు దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు సార్? నా ఉద్దేశంలో ఈ రోజున దేశంలో ఉన్న భిన్నత్వం, డైవర్సిటీ ఏదైతే ఉందో, ఇన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రకరకాల ఐడెంటిటీస్ ఉన్నటువంటి మన ప్రజల్ని ఒక గంపగుత్తగా చేయడం కోసం, వాళ్ళని వర్టికల్గా పోలరైజ్ చేయడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఏంటి, ఒకళ్ళు మతం అని తీసుకొస్తారు, ఇంకొకళ్ళు ఏమో కులం అని చెప్పి తీసుకొస్తారు. కొన్ని రాష్ట్రాల్లో కులాల పేరు మీద, కొన్ని రాష్ట్రాల్లో మతాల పేరు మీద ఇట్లా ప్రజల్ని వర్టికల్గా విభజించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు. ఇవన్నీ లేకుండా అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ గొంతు వినిపించుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఈక్వల్ భాగస్వాములు అనే ఫీలింగ్ రావడం కోసం దామాషా పద్ధతిని ఎన్నికలు జరగడం తప్ప ఇంకొక మార్గం లేదు. దామాషా పద్ధతిలో ఎన్నికలు జరగని నాడు ఈ దేశం సమగ్రంగా ఎల్లకాలం ఉంటుందన్న నమ్మకం నాకైతే లేదు.